హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. చార్లీ చాప్లిన్ ఈ పేరు పలకాల్సిన అవసరమే లేదు. జస్ట్ అలా తలుచుకున్నా చాలు మన పెదవులపై ఓ చిన్న చిరునవ్వు వచ్చేస్తుంది. ప్రపంచానికి నవ్వుని పరిచయం చేసిన నటుడు ఈయన. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళలలో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ కమీడియన్. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్ తన యాక్టింగ్ తో నవ్వించగల చార్లీ నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు, ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని గాయకుడు. అతను ప్రపంచ అద్భుతాల్లో ఒకడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనే మన చార్లీ చాప్లిన్. నిజానికి తెర మీద మనకి తెలిసిన చార్లీ చాప్లిన్ వేరు, నిజ జీవితంలో ఆయన వేరు. అందరినీ తన నటనతో నవ్వించగలిగిన ఇతని కథ కన్నీటి పర్యంతం. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదిగాడు. అటువంటి చార్లీ చాప్లిన్ జీవితం గురించి మనకి తెలియని విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16న లండన్ లో జన్మించాడు. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. నిజానికి చార్లీ చాప్లిన్ కుటుంబంలోని ముందు తరాల వారు పేదరికంలో గడిపారు. పొట్టకూటి కోసం షూ తయారీ చేసేవాళ్లు. అప్పట్లో షూ అనేది స్టేటస్ సింబల్. అవి చిరిగిపోయాయంటే వాళ్లు కటిక పేదరికంలో ఉన్నట్లు లెక్క. అప్పటి సినిమాల్లో కూడా ఇదే విధంగా చూపించేవారు. అంటే పేదరికానికి అదో సింబాలిజం అన్నమాట. కానీ చార్లీ చాప్లిన్ తల్లి మాత్రం తన కొడుకు అందంగా, హుందాగా కనపడాలని కోరుకునేది. పేదరికంలో ఉన్నప్పటికీ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం లోటు రాకుండా చూసుకునేదట. ఉన్న వాటినే కాస్త అటు ఇటుగా కుట్టడం, పాత షూలకు పాలిష్ వేయడం లాంటివి చేసేదట. ఇదే విషయాన్ని చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. తండ్రి మద్యానికి బానిసగా మారడం కుటుంబాన్ని రోడ్డుకెక్కించింది. దాంతో 7 ఏండ్ల వయసులో చార్లీ ఒక ఆశ్రమంలో ఉండాల్సి వచ్చింది. చదువు మానేసి చాప్లిన్ 13వ ఏట వినోద ప్రపంచంలోకి ప్రవేశించాడు. నృత్యంతో పాటు స్టేజ్ నాటకాలలో కూడా పాల్గొన్నాడు చార్లీ. ఈయన నటనకు మెచ్చి అమెరికన్ ఫిల్మ్ స్టూడియోకి ఎంపిక చేశారు. ఇక అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మూకీ చిత్రాలకు రారాజుగా అవతరించాడు చార్లీ. ఈయన నటించిన పూర్తి నిడివి చిత్రం ది కిడ్ 1921లో విడుదలైంది. ఈయన నటించిన సినిమాల్లో ముఖ్యంగా ఏ ఉమెన్ ఆఫ్ పారిస్, ది గోల్డ్ రష్, ది సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. చార్లీ కెరీర్ లో వృత్తిపరమైన జీవితంలో కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలో హిట్లర్ పాత్రను పోషించి కమ్యూనిస్టుల ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో అమెరికాను విడిచి స్విట్జర్లాండ్ లో స్థిరపడాల్సి వచ్చింది. అంతేకాకుండా మ్యాగజైన్స్ లోనే ఎంతో ఫేమస్ అయిన టైమ్ మ్యాగజైన్ మీద ప్రచురించబడ్డ మొదటి యాక్టర్ ఈయనే. నిజానికి చార్లీకి ఇంత క్రేజ్ రావడానికి ఒక రీజన్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్. బ్యాగీ ప్యాంట్, పెద్ద షూస్, ఇలా ఒక్కోటి స్వయంగా కుట్టించుకుని ధరించేవారు. ఇక అలా డ్రెస్అప్ అవగానే తెలియని అనుభూతిలోకి లోనయ్యేవారు. ఆయన చేయాల్సిన క్యారెక్టర్ కి ఈ కాస్ట్యూమ్స్ సరిగ్గా సరిపోయేవట. ఒక్కసారి కెమెరా ముందుకి రాగానే చాలా కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేసేవారు. ఇక ఆయన నటించిన సినిమాల్లో డైలాగులు ఉండవు. అంటే కేవలం ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తోనే అంతా చెప్పాలి. ఆయన ప్రత్యేకించి ఒక డ్రెస్సింగ్ స్టైల్ ని ఎంచుకోవడానికి కూడా ఇది ఒక రీజన్ కావచ్చు. ఆయన తన చేతికర్ర, హ్యాట్, షూస్ ని కూడా కామెడీ ఆబ్జెక్ట్స్ లో వాడుకునేవారు. ఇలా అప్పటి తరం వాళ్ళకే కాదు, ఇప్పటి తరం వాళ్ళకు కూడా చార్లీ యాక్షన్ కామెడీ మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. చార్లీ ఒక రచయిత మరియు నటుడుగానే కాకుండా అనేక వాయిద్యాలను వాయించగలిగిన నిష్ణాతుడు, సంగీత విద్వాంసుడు. ఈయన 4 పుస్తకాలను కూడా రాశారు. 1916లో అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పారితోషికం అందుకున్న ఏకైక కళాకారుడు వీరు. అంతేకాకుండా ప్రస్తుతం పేరున్న డిజ్నీ సంస్థ ప్రారంభంలో నిలబడటానికి, పేరు తెచ్చుకోవటానికి చాప్లిన్ ఎంతగానో సపోర్ట్ చేశారట. చార్లీకు 4 వివాహాలు జరగ్గా వారి ద్వారా 11 మంది పిల్లలు పుట్టారు. చార్లీ చాప్లిన్ తన చివరి సంవత్సరంలో అనేక అవార్డులతో సత్కరింపబడ్డాడు. 1972లో 21వ శతాబ్దపు అత్యంత కళాత్మకమైన చలనచిత్రాలను రూపొందించడం వలన ప్రత్యేక అకాడమీ అవార్డు లభించింది. అతని చివరి బహిరంగ ప్రదర్శన 1975లో నైట్ పట్టం పొందాడు. చార్లీ చాప్లిన్ 25 డిసెంబర్ 1977న కన్నుమూశారు. చార్లీ చాప్లిన్ ఈ పేరు చిరస్థాయిలో మిగిలిపోతుంది. ఆయన పేరు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.